హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్స్ మా ఫ్యామిలీ. ఛత్తీస్గఢ్ ట్రిప్లో సెకండ్ డే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వచ్చామండి. ఇది చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి. ముందు వాటర్ ఫాల్స్ చూసి వచ్చాక షాప్స్ విజిట్ చేద్దామని ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ పైనుంచి చూస్తే వాటర్ ఫాల్స్ చూసారు ఎంత అందంగా కనిపిస్తుందో. అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి చూసారా ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో. మేము కిందకి దిగిన తర్వాత అక్కడ బోట్ విజిట్ చేస్తాము. సో, చిత్రకూట్ కిందకి దిగేటప్పుడు మనకి ఇలాగ ఎంట్రన్స్‌లో ఫోటో వ్యూస్ కూడా ఉన్నాయి. స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలండి. స్టెప్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో, వ్యూ అయితే చాలా బాగుందండి. బోట్ షికారు చేద్దామని కిందకైతే రీచ్ అయిపోయాము. సో, వాళ్ళైతే సేఫ్టీ జాకెట్స్ ఇచ్చారు మాకు. సేఫ్టీ జాకెట్స్ వేసుకొని బోట్ అయితే మేము చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాము బోట్ షికారుకి. సో, కొంతమంది అయితే భయపడ్డారు బోట్ షికారు చేయరని. మొత్తం మీద అందరిని ఒప్పించి అయితే బోట్ ఎక్కించేసాము. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. రైనీ సీజన్‌లో వెళ్తే మనకి బోట్ షికారు ఉండదండి. రైనీ సీజన్‌లో అయితే అసలు కిందకి వెళ్ళడానికి కూడా చాలా కష్టం ఉంటుంది. సో, బోట్ షికారు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. స్టార్ట్ అయిపోయింది. భయంగా అనిపించింది ఫస్ట్. కానీ లోపలికి వెళ్ళే కొలది ఎక్సైట్‌మెంటు, భయం 2 ఉన్నాయండి. సో, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే కొలది ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాము. చూశారు కదా, వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవుతున్నాము. ఆ సౌండ్స్ మాకు క్లియర్‌గా వినిపిస్తుంది. మేమైతే వస్తూ అంత దగ్గరికి వద్దామనుకుంటున్నాము. దగ్గరికి వచ్చేసాము. ఇది చూస్తుంటే దగ్గరికి వచ్చేసరికి మేమైతే అరుపులు, కేకలు. ఎందుకంటే అక్కడ ఆ వాటర్ పవర్కి ఆ బోట్ ఎక్కడికి తిరగబడుతుందో అలాగా అంత భయం వేసింది. చాలా చల్లగా ఉంది, చాలా భయం కూడా అనిపించింది. ఆ వాటర్ వేపర్స్ అయితే మా మీద పడుతున్నాయి. మా టీచర్స్ అందరూ ఇంకా గట్టిగా అరిచేస్తున్నారు. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం